ఒక సర్వే చేయడానికి వచ్చాము. మా కాలేజ్ ప్రాజెక్ట్ ఇది. సో మా ప్రాజెక్ట్ టాపిక్ ఏంటంటే ఈ వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ వేస్ట్ అనమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఇంట్లో పాత ఎలక్ట్రికల్ యూజెస్ సామాన్లు ఉంటాయి కదా, అంటే మొబైల్ ఫోన్స్ కానీ, ఫ్యాన్స్, మిక్సీస్, ఇంకా ల్యాప్టాప్ లాంటివన్నీ ఉంటాయి కాబట్టి పాత సామాన్లు మనం యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాం. వాటిని ఈ వేస్ట్ అంటాం. ఇప్పుడు వాటిని బయట మనం పడేస్తే చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఎవరికైనా సరే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నాయా ఇలాంటి సామాన్లు ఏమైనా ఉన్నాయి. వాటిని ఏం చేస్తూ ఉంటారు? అక్కడ పడేసాం. అలా ఉంచేయకుండా ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే వీటిని ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం. వాటిలో అయితే మీరు డొనేషన్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఆ వెబ్సైట్లో వాటిని అమ్మొచ్చు. అంటే సమ్ మనీ ఇస్తూ ఉంటుంది. అంటే అమ్మేవాళ్ళు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి కదా అమ్ముదామనేసి వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటి వల్ల వచ్చి ఇంకా బ్యాటరీస్ నుంచి వాటి వల్ల వచ్చే గ్యాసెస్ వల్ల అనమాట హార్మ్ఫుల్ గ్యాసెస్ వస్తాయి. అది చుట్టూ ఉండే మనుషులకి అంత ప్రమాదకరం అన్నమాట. సో ఈ సర్వే చేస్తున్నాం. సో ఈ వెబ్సైట్లో మీరు కొద్దిగా యూజ్ చేస్తే మనకి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ క్లీన్ అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ చేయకుండా సరౌండింగ్స్ బాగుంటాయి అన్నమాట ప్రజెంట్. అందుకని వెబ్సైట్ డెవలప్ చేస్తూ యూజ్ చేయాలి. చెప్తాను కదా, ఈరోజు మేము ఒక సర్వే చేయడానికి వచ్చాము మేము ఇక్కడికి కాలేజ్ తరఫున. సో మేము ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఈ వేస్ట్. మీకు ఈ వేస్ట్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. ఈ వేస్ట్ అంటే ఇప్పుడు మనం రోజు యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ అనమాట. అంటే కరెంటుతో ఏవైనా యూజ్ చేసే టీవీ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కానీ వాటిని ఈ వేస్ట్ అంటారు. వాటి వల్ల మన ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ ఉంటుంది. అది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే అవి బ్యాటరీస్ ఏమైనా లీకేజ్ అయితే వాటి వల్ల వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ నుండి ఇవన్నీ అనమాట మనకి లీక్ అవడం వల్ల చిన్నపిల్లలందరికీ చాలా నష్టం కలుగుతుంది. సో ఇప్పుడు ఇంట్లో సర్వేలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ఇంట్లో అలాంటి సామాన్లు ఏమైనా పోయిన కేబుల్స్ కానీ, ఫోన్లు కానీ అలాంటివి ఉన్నాయా? పడేస్తూ ఉంటారా? అది అలా పడేయకూడదు అనమాట. అంటే మన ఉన్న చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కి చాలా అంటే జంతువులకు కానీ అన్నిటికీ